అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. ఇక్కడైతే ఎండు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా పాతకాలం రెసిపీలు అన్నమాట. అంటే ఇవి టేస్ట్ వైజ్గా ఎంత బాగుంటే అంతే శ్రమ అండి. ఇవైతే దొరకడం కూడా చాలా తక్కువగా, దొరికినప్పుడు ఈ విధంగా అయితే కొద్దిగా పెద్దగా ఉన్న రొయ్యల్ని వంకాయ ఇట్లా ఎండు వేసి ముద్ద కూరలా చేసుకోవచ్చు. కొద్దిగా సన్నగా ఉన్న రొయ్యలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఈ విధంగా పొడి చేసుకోవచ్చు అనమాట. అంటే రొయ్యలకు సంబంధించి వాటిని కడగకూడదండి, కొద్దిగా బాండల్లో వేపుకోవాలి. ఆయిల్ లేకుండా వేపి సన్న మంట మీద పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే వాటిని కొద్దిగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అంటే ఫస్ట్ అన్నీ కలిపేసినట్లయితే కొద్దిగా మెదగవు, అందుకని చెప్పేసి ఫస్ట్ వాటిని కోర్స్గా గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర అంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటా, మనకి కారానికి సరిపడా అవి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత అంటే నేను 2 ఆయిల్గా వేస్తున్నాను, అందుకని చెప్పేసి కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మీకు ఒకే అంటే పెద్ద జారుకు సరిపడా వస్తే ఒకేసారి వేస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి టేస్ట్కి సరిపడా కల్లుప్పు, అంటే కల్లుప్పు వేయడం వల్ల ఏంటంటే ఆ మిక్సీ జారు కూడా కొద్దిగా అంటే పొడులు వేసినప్పుడు కొద్దిగా పట్టేస్తుంది, అలా పట్టదనమాట. కల్లుప్పు వేయడం వల్ల కొద్దిగా పచ్చి జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా అంటే ఉప్పు వేసుకున్న తర్వాత పచ్చి జీలకర్ర, తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి పచ్చివే. ఇవి వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి కొద్దిగా పాతకాలం వంటలు. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దగ్గర అది చేసుకోండి, నేను ఒక 1 వీక్ అయిపోతుంది. ఇది పొడి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవేంటి కొద్దిగా వీడియోలు పోస్ట్ చేయడం లేట్ అయిపోవడంతో కొద్దిగా ఏమనుకోవద్దు, టేస్ట్ కూడా చెప్పేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇవి చాలా రేర్గా చేసుకుంటాం, కొద్దిగా ఓపికతో కూడినవి కాబట్టి త్వరగా కూడా అయిపోతాయి అన్నమాట చేసుకున్నప్పుడు. ఈ విధంగా అయితే ఉంది. టేస్ట్ పరంగా అయితే సూపర్ అండి. మళ్ళీ చెప్తున్నాను, దొరికితే మాత్రం కంపల్సరీ చేసుకోండి. కొద్దిగా పెద్దగా ఉన్న రొయ్యలు ముద్దు కూరలోకి బాగుంటుంది. బీరకాయ ఎండు రొయ్యి, వంకాయ ఎండు రొయ్యి, ఇవి కొద్దిగా సన్నగా ఉన్న రొయ్యలు అయితే ఈ విధంగా పొడి చేసుకోండి. ఈ ప్రాసెస్ కూడా దగ్గర మీకు వీడియోలో ఒక 3 మినిట్స్లో చూపిస్తున్నాను, కానీ కొద్దిగా శ్రమేనండి. ఈ టిఫిన్కి సంబంధించింది 1 వారం కూడా రాలా మా ఇంట్లో. అంటే పిల్లలు కొద్దిగా ఇష్టంగా తినరు, ఇంకా మాకు సంబంధించి అయితే ప్రతి ఒక్క ముద్దలోకి వేసుకొని తినడం. అంటే ఇంకా పచ్చళ్ళు పొళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ కొద్దిగా వాటితో తిని తర్వాత ఇంకా